పొగ తాగడం, మద్యం సేవించడం, అమ్మాయిల్ని ప్రేమించడం అన్ని విధాల హానికరం. కాబట్టి ఇవేమి మన చిత్రాల్లో లేవు. కొడితే కొట్టాలిరా, హిట్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా, 100 days ఆడాలి. క్లైమేట్ బాగుందిరా. బా కంగారు పెట్టండి, ఇది హీరో కాదు. ఈ టైంలో హీరో అవడు. సార్ ఎక్కడున్నారు? వచ్చాను సార్, గంట బ్యాగ్ వచ్చి. మీదే లేటు. పోలా మీడు ఇదే షిప్ కెప్టెన్ లెటర్లే. నా తల్ల పేన ఇంకేది. అవును. ఎరా గంట బ్యాగ్ వస్తావా? ఒక్కసారి రైట్ అని ఇచ్చుకోరా. అమ్మ దొరికిపోయాను. హాయ్ సార్ మీరు ఎవడో మీరే ఉన్నాడు సార్. అది నేనే భయపెట్టే. అమ్మ దొరికిపోయాను. ఎవరైనా చేయాలి. ఈసారి ఎవరిని చంపుదాం? గంట బ్యాగ్ వస్తావా? అలాగైతే నేను నిన్నే వస్తాను రా. అదే సార్, ట్రాఫిక్లో లేట్ అయిపోయింది. అబ్బే నమ్మలేనురా. నేను నమ్మిస్తాను కదా సార్, రండి సార్. ఏయ్ సారీ సార్, సారీ. ఏ రూపాయి అడుగుకున్నాడు చూడరా. ఈసారి అలాగైనా 100లో ఆడుతుంది, చెప్తాను కదా. ఏ ముఖం అందరూ చెప్పుకోవడం కానీ ఏదో సార్ స్క్రిప్ట్. ఏరా అందరినీ పిలిచావా? వస్తున్నారు సార్, అందరూ వస్తున్నారు. ఇదిగోండి సార్, హీరో కూడా వచ్చారు. కూర్చోండి సార్, కూర్చోండి. సార్ కూర్చోండి సార్. హాయ్ సార్. ఎవరు రీడు? హీరో. హీరో గారు మీరు చేసిన సినిమా 2 మేమిద్దరమే. సార్ 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 చాలా ఆగరా చెప్పనీరా. చాలా బాగుంది సార్. 100 days పక్కా సార్. యాక్టింగ్ హైలైట్ సార్. అది కాదు, డైరెక్షన్ ఇంకా కాదు సార్. ఆగే సుత్తిగడివి చెప్తున్నాను సార్. ఆ సినిమా నాకు కిందకి రాలేదా అని నేను చాలా బాధపడిపోతున్నాను సార్. చాలా బాధపడిపోతున్నాను. సినిమా చెప్పు కదా రిలీజు, అప్పుడే పైరసీ చేస్తారా డైరెక్టర్ అయ్యండి? నేను చెప్పరా, నేను మేనేజ్ చేస్తాను సార్. అది కాదు సార్, సార్ మీ ట్రైలర్ చూసి చెప్పారు అంతే, అంతే ఇంకేం లేదు. అలాగా, సారీ. సరేనయ్యా, నీకు ఇండస్ట్రీలోని కన్నింగ్ స్టార్ అని మంచి పేరుందయ్యా. ఆ పేరు నిలబెట్టడానికి ఓ మంచి సినిమా తీద్దాం, సరేనా? సర్లే కానీ టైటిల్ ఏంటి? టైట్లా మావయ్య ఇంటికి దారేది. నా జీవితం దారేది. దారేది. ఏంటి మావయ్య ఇంటికి దాలేదా? చాలా బాగుంది. ఇంతకీ హీరోయిన్ ఎవరు? హీరోయినా కెత్రా నైఫ్. జాగ్రత్త. ఏంటి కత్లోనా కైఫా? కాదయ్యా, కెత్రా నైఫ్. అదే సార్, కత్రినాకి దూరపు చుట్టం. ఏంటి ఆ అమ్మాయ? వద్దు, దాని యాక్టింగ్ బాగాలేదు. యాక్టింగ్ బాగోదా? యాక్ట్రెస్ బాగోదా? అయినా ఏ ఐశ్వర్యాలైనా పెట్టుకోవచ్చు కదా. అయినా మీ రేంజ్ ఏంటి, వాళ్ళ రేంజ్ ఏంటి? వాళ్ళు డామినేట్ చేసేస్తేనేమో కదా. నీకు అర్థమైందా? ఏం చేయలేం. సరేనయ్యా, నువ్వు తర్వాత గెస్ట్ హౌస్కి రా, నీకు స్టోరీ చెప్తాను, సరేనా? ఈ సీన్లో హీరో చచ్చిపోయిన తర్వాత ఐటమ్ సాంగ్ ఇలియనా డైరెక్టర్ నువ్వా నేనా? నాకే సలహాలు ఇస్తావా? ఏమనుకుంటున్నావు? 13 years ఇండస్ట్రీ ఇక్కడ నేనంటూ తెలియని ఎవరు లేడు ఇక్కడ. నాకే తెలీదు. సరే సార్ వెళ్తాను. సరే అడిగిన మర్చిపోయిన ఇంటికి మేము పేరెంట్స్. ఎరా నవ్వుకుంటున్నావా? ఎవడు రీడు? ఈడా మ్యూజిక్ ఇచ్చే డైరెక్టర్లే. హలో సార్. సార్ మీరు చేసిన సినిమా తాతగారు తాగున్నారు, అదే సార్ బావగారు బాగున్నారు రీమేక్ చాలా బాగుంది సార్. సార్ అసలు ఆ సాంగ్స్కి మీకు ఆ ట్యూన్ ఎలా వచ్చింది సార్? నాకేం తెలుసు సార్, అంతా పాచిడిల్లయ్యా. సార్ నేను ఒక మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్. అందరూ అదే అనుకుంటారు. ఇంతకీ సినిమా టైటిల్ ఏంటి? సార్ టైటిల్ మావయ్య ఇంటికి దారేది సార్. సార్ దానికి మీరు ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలంటే చాలా మంచిది ఇవ్వాలి సార్, చాలా మంచిది. మావయ్య ఇంటికి దారేదా? సార్ టైటిల్ ఆలోచిస్తుంటే ఇప్పుడు టైటిల్ ట్రై చేయండి, చెప్పాలా? సార్ అప్పుడే వస్తుందా? అప్పుడే అయితే చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. ఒకసారి చేయమండి సార్. సార్ బ్రాస్లెట్ తీసేస్తారేమో సార్, ఇది చేయండి సార్. చికెన్, మటన్, ఫిష్, బిర్యానీ, అబ్బో. మా ఇంటికి దారేది, మా ఇంటికి దారేది, మా ఇంటికి దారేది, మా ఇంటికి దారేది. ఇప్పుడు చూడండి రెస్టారెంట్ ఫీలింగ్ ఏంటో.
ఏం యాక్టింగ్ రా. సార్ నాకు ఈ సినిమాలోకి హీరోని పొగుడుతూ అత్తారింటికి దారేదిలో వీడు 6 అడుగుల బుల్లెట్ అలాంటి సాంగ్ ఉంది కదా, అలాంటిది నాకు మంచిది కావాలి సార్. ఓకే సార్, వచ్చింది ఒకటి చూడండి చెప్తాను. వీడు 5 అడుగుల బుల్లెట్, జిగ్ జిగ్ చాక చాక జిగ్ జిగ్ చాక చాక, వీడు ధైర్యం విసిరిన రాకెట్, జిగ్ జిగ్ చాక చాక జిగ్ జిగ్ చాక చాక. అదేంటి సార్ అలాంటిది పాడమంటే యాస్టీస్ అదే పాడేశారు. అదేంటయ్యా, నీకోసం కదా కడుగు తీస్తాను. ముందేం తీసేయాలి. అది కాదు సార్, మా కొత్త పాటలు కావాలి, పాత వద్దు. ఇది రాదేమో. సార్ ఇది లేటెస్ట్ సార్, ఇది లేటెస్ట్. నువ్వెవరు? నేనా? నువ్వెవరు? నువ్వు డైరెక్టర్ని. అరే నీకే తెలియదు, నువ్వే చెప్పు నువ్వెవరు. సార్ చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్, సూపర్ సార్, సూపర్ సార్. కానీ ఎక్కడో విన్నట్టుందే. రైటే సార్. అదేంటి అప్పుడే పైరసీ చేస్తారా? ఏంటో కలికాలం. కలికాలం కాదురా, ఎండాకాలం. సార్ మీ అమూల్యమైన మ్యూజిక్ని మా టైంని వృధా చేసినందుకు ధన్యవాదాలు. సార్ చేసిన మ్యూజిక్ చాలా సార్, పదం సార్. వెళ్ళి బీచ్లో దుక్కి చేస్తావా? ఎవడు రీడు డైలా రేటమ్మా. పొద్దున్న అన్నం తిన్నాడా లేదా కనుక్కోండిరా. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా. డైరెక్టర్ గారు మా సినిమాలోకి మంచి పవర్ఫుల్ డైలాగ్ కావాలి సార్, మంచి పవర్ఫుల్ డైలాగ్ కొంచెం చెప్పండి. పవర్ఫుల్ డైలాగా వచ్చింది. వీరు వంకర్ రెడ్డి మొగ్గే కదా అని పీకేస్తే కొత్త మొగ్గ వేసుకుంటా. సూపర్ సార్, సూపర్ సార్. డైలాగ్ తగలేట. సార్ నాకు ఇప్పుడు మంచి సిచ్యువేషన్ డైలాగ్ కావాలి సార్. ఏంటంటే ఇందులో హీరో విలన్ భయపడదాం అనుకుంటాడు, కానీ విలన్ హీరోని తిరిగి భయపెట్టేస్తాడు. ఈ సిచ్యువేషన్లో నాకు మంచి పవర్ఫుల్ డైలాగ్ కావాలి సార్. దీనికి నా దగ్గర మంచి డైలాగ్ ఉంది సార్. భయోనికి మీనింగ్ తెలియని బ్లడ్ ఉన్నది. చా వాళ్ళకైతే స్పెల్లింగ్ కూడా తెలియదు. అది కాదు సార్, ఇందులో హీరో బాగా చదువుకున్నాడు, ఆడికి మీనింగ్స్ స్పెల్లింగ్స్ అన్నీ వచ్చు. పోనీ అది పక్కన పెట్టండి. ఇందులో హీరో హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి ఒక పోయం పాడతాడు, దాన్ని మీ డైలాగ్ రూపంలో రాయాలి. చూసుకోండి. ఓకే సార్, నాకు కొంచెం తిక్క దాని కుందో లెక్క. ఓహో అలాగా. వద్దు సార్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. లవ్ చేయించగా నీ కొంటనే డాల్మిషన్ కుక్క. అయితే ప్రొడ్యూసర్ 10,000 బొక్క 18 అంతేనమ్మా. సరే సార్, బాయ్ సార్. వెళ్ళండి. పర్వాలేదు సార్, నాకు ఇంట్లో పెద్ద పనేం లేదు. ఈడికి ఇలా కాదు, నువ్వు మనిషి ఇంకేమన్నా సార్. చెప్పాను అలమని. ఏంట్రా బ్లడ్కి మీనింగ్ స్పెల్లింగా? ఇంకోసారి కనిపించావు అనుకో బ్లడ్ తీసి బ్లడ్ నాకు ఇచ్చేస్తాను. సార్ సార్ ఇచ్చేయండి, ఇచ్చేయండి. అర్థమైంది సార్, నాకు ఇంట్లో చాలా పెద్ద పని ఉంది. యో యో మామ హాయ్. డాన్స్ మాస్టర్ గారు, మొన్న 100% కొవ్వు ఆడియో లాంచ్కి మీరు ఫ్లోర్ చాలా బాగా క్లీన్ చేశారు సార్, చాలా బాగా క్లీన్ చేశారు. ఫ్లోర్ క్లీనింగ్ కాదే, ఆ ఫ్లోర్ స్టెప్ అది. ఓ ఫ్లోర్ క్లీనింగ్ కూడా స్టెప్పేనా? ఏంటి మన హీరోతో కూడా అదే చేయించేద్దాం. అది చేయించుకోవడానికి మా దగ్గర పర్మిషన్ ఉన్నారులేండి. అయితే వాళ్ళతోనే చేయించుకోండి అయ్యా. సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్, నేను చెప్తాను కదా సార్. కొంచెం కూల్ అవ్వండి సార్, కూల్గా మాట్లాడండి. ఏంటయ్యా గోల్ చేస్తుంటే? అది సార్ అంతా ఎందుకు సార్, మీకు వచ్చిందే చేసి చెయ్యాలి చూపించాలి సార్. నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను చేసి చూపిస్తున్నాను. ఇది లేటెస్ట్. ఏం చేస్తున్నాడు వీడు? సార్. గిన్నెలు అవుతున్నాను సార్. చెయ్యాలి బతుకు. సార్ సార్ సబ్బడ్డ మర్చిపోయారు ఏయ్ సార్. సూపర్ సార్, సూపర్, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రా ఆర్డినరీ సార్. గిన్నెలు తోవడం ఫ్లోర్ క్లీన్ తప్ప ఏ స్టెప్లేం రావా? సార్ ఇంతకు ముందు ఏం పని చేసేవారు సార్? హౌస్ కీపింగ్. ఎలా పని చేసుకా? ఈడు ప్రొడ్యూసరా, కస్టమర్ కేర్కి మిస్డ్ కాల్ ఇచ్చేటట్టు ఉన్నది. చూడండి సార్, నేను మీకు 100 రోజులు ఆడే సినిమా ఇస్తాను సార్. 100 కాదు 150 రోజులు కావాలా? 150 రోజులదేలేండి. టైటిల్ అంటే టైటిలా? మావయ్య ఇంటికి దారేది సార్. మామయ్య ఇంటికి బాలేదా? బాలేదయ్యా అంటే హీరోయిన్ జర్నీ చెప్తాడా? దారి ఖర్చులు నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా? పోనీలేండి సార్, మార్చేద్దాంలేండి. అలాగానే స్టోరీ అంటే సార్ స్టార్టింగ్ హీరో దుబాయ్లోని. దుబ్బలో వద్దు, ముమ్మల్లో తెద్దాం. పోనీలేండి సార్, ముంబైలో 5 స్టార్ హోటల్ ఉంది కదా, దాని పక్కన స్టార్ ఒకటి ఉందయ్యా. అది కాదు సార్. డబ్బులు ఎంత ఉన్నా పర్లేదు, నేను చూసుకుంటాను కదా. నువ్వు చూసుకుంటావురా, జనాలే చూడరు. అంటే ఎంతకే ఇతనవ్వలో? ఓ ఇతనా నా అసిస్టెంట్ అయ్యా.
ఎంత చిన్న వయసులో ఉన్నా. అదే సార్, అందరూ యంగ్ ఏజ్లో వచ్చి ఓల్డ్ ఏజ్లో డైరెక్టర్లు అవుతున్నారు సార్. అందుకే నేను టీనేజ్లో వచ్చి యంగ్ ఏజ్లో డైరెక్టర్ అవడానికి వచ్చాను. ఓ అలాగా, మంచిదేనా? సార్ సాంగ్స్ మాత్రం మలేషియా, బ్యాంకాక్, థాయిలాండ్ అక్కడ తీద్దాం సార్, చాలా బాగుంటుంది. అక్కడే ముందు పక్కనే అరుకుంది, సాయంత్రం ట్రైన్ ఉంది. నీ చాని ముందు అందులారా సార్ 5 గంటలకు ఉంది సార్ ట్రైను. ఎంత తెచ్చావు నువ్వు వరకు వెళ్ళిపోతావు అంటూ ఒప్పుకుంటూ ఎంత తెచ్చా నువ్వు? 50,000 సార్. ఏట్రా 50,000 తెచ్చి తెచ్చేవాడు వచ్చేటారా ఇండస్ట్రీకి? చెప్పాను కదా మీరు మంచిగా ఉన్నారు సార్. చెప్తాను. ఎంత తెచ్చావు నువ్వు? 50,000. 50,000 ఇటు దా దా దా. 50,000 తెచ్చి 70,000 తెచ్చి 150 రోజులు వాళ్ళు అన్నావు అనుకో, 1,000 ఖర్చు చేసేస్తాను. ఎలా? ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఇప్పుడు వరకు తీసింది అదేనయ్యా. స్టార్ట్ ఓకే కట్. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మేకింగ్ చూసారండి. లేటెస్ట్ సార్, లేటెస్ట్, చాలా లేటెస్ట్. ఓ సినిమా గీడ అయితే అదే మీరా? అదే చెప్పు. శృతి శృతి హాసన్ అంటే శృతి హాసన్ ఎక్కువ మందా? సరే సార్ మీ పాట అందుకోండి సార్, మీ పాట. థ్యాంక్ యూ సార్. నువ్వెవరు? నేనా? నువ్వెవరు? నేను డైరెక్టర్ రా. నేను ఏమోనండి, నాకేం తెలుసు, అంతా పార్సిడెంట్ అయ్యా. అదా హీరో ఫైట్ చేపించేటప్పుడు సార్ అది అది డైరెక్టర్ గా క్రాఫ్ట్ తీయడం క్యాక్ అది. సార్ తెలుసా, సార్ పెద్ద ఫైట్ మాస్టర్. దేవుడా, దరిద్రుడా, ఆయన ఫిట్ పేషన్ అన్నాడు ఈ ఫైట్ మ్యాచ్ అంటే. అరే మళ్ళీ అన్నాను కదా ఇలాగా. ఓ ఇతనా నా ప్రొడ్యూసర్. చావు నీ ముందు లేరా లేరా లేను. మీకు కానీ మా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే మా సినిమాని పైరసీ చేయండి. రే సినిమా ఆల్రెడీ చూపించాం కానీ మ్యూజిక్ ఆపే.